ఏఈ నూకరాజు కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాడని సాదిక్ ఖాన్ పై కేసు నమోదైంది. సాదిక్ ఖాన్ పై కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. జూలై 2న ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి చనిపోయాడు. జగదీష్ రెడ్డికి సాదిక్ ఖాన్ పాయిజనస్ మెడిసిన్ ఇచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సాదిక్ ఖాన్ తో పాటు హత్య కేసులో మరొకరు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సాదిక్ ఖాన్ నిర్వహిస్తున్న రైఫిల్ షూటింగ్ అకాడమీ నుంచి మా కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రస్తుతం నేను కాకినాడ గొడాలగుంట ప్రాంతంలో ఏదైతే ఈ ఆత్మహత్య కారణమైనటువంటి సాదిక్ నిర్వహిస్తున్నటువంటి ప్రో షూటింగ్ అకాడమీ వద్ద ఉన్నాను. దాదాపు 2 ఏళ్ల కిందట ఈ అకాడమీని సాదిక్ నిర్వహించినట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అంతకుముందు ఒక ప్రైవేట్ స్కూల్లో అతను కోచ్గా పనిచేసినప్పుడు అక్కడ ఒక బాలికను వేధించడంతో ఆ యాజమాన్యం అతన్ని తొలగించడంతో ఇక్కడికి వచ్చి ఇతను ఒక షూటింగ్ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నూకరాజు మనవడు కార్తికేయను ఇక్కడ షూటింగ్ శిక్షణ నిమిత్తం చేర్పించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ నూకరాజు కుమార్తె సౌజన్యతోటి ఆ సాదిక్ పరిచయం అవడం జరిగింది. ఆ పరిచయం కాస్త ఏకంగా వారి ఇంటికి రాకపోకలు కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన సౌజన్య భర్త గుండెపోటుతో చనిపోవడంతో ఆమెకు నేను సహాయకంగా ఉంటానని చెప్పి నూకరాజు కుటుంబం వద్ద ఒక ప్రతిపాదన చేయగా ఆ నూకరాజు కుటుంబం తిరస్కరించింది. దీంతో సౌజన్యను బలవంతంగా లొంగ తీసుకున్నాడు. తనకు లొంగకపోతే మాత్రం కుమారుడు కార్తిక్తో పాటుగా తండ్రి నూకరాజుని కూడా చంపేస్తానని బెదిరించడంతో ఆమె బలవంతంగా అతనికి లొంగిపోవడం జరిగింది. ఆ తరువాత వారి కుటుంబానికి సంబంధించినటువంటి అకౌంట్లు, డబ్బు, ఇతర వస్తువులు, బంగారు వస్తువులు కూడా అతను తీసుకుని ఆ సౌజన్యాన్ని వేధించడంతో వారంతా తీవ్ర మనస్తాపం చెంది భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి సూసైడ్ లేఖలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం స్థానికులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరెవరు వస్తుంటున్నారండి ఇక్కడికి? ఇది సుమారు 2.5 సంవత్సరాలు అయింది ఇది ఓపెన్ చేసి. నేను మార్నింగ్ 8 o'clock షాప్ ఇస్తాను, పెయింట్ షాప్. నేను మార్నింగ్ వచ్చేసరికి రెడ్ కార్లోని 2 కార్లు 3 కార్లు ఉండేవి. లేడీస్ దిగేవారు, పిల్లలతో దిగి పైకి వెళ్ళేవారు మార్నింగ్ సెషన్. అతను కూడా పెద్ద కారు, చాలా ఫిట్గా తయారై వచ్చేవాడు. అందరు ఆడలతో వెళ్ళేవారు. ఈవినింగ్ కాదు, మార్నింగ్ కాదు, అసలు వెళ్తూనే ఉండరు, ఆడవాళ్ళు వెళ్తుంటారు. ఇప్పుడు ఆవిడ సౌజన్య అన్న ఆవిడ వచ్చిందండి పిల్లలతో తీసుకుని, మీరు చూసారు ఎప్పుడన్నా? అంటే నేను చూశాను, చాలా ముగ్గురు ఆడలు దిగేవారు కదా, పిల్లల్ని తీసుకుని మాత్రం చూశాను. నేను ఆడలు చూసాను. పైకి వెళ్ళేవారండి అతని పైకి ఇలా పైకి. అంటే ఎంతకాలం పెట్టే అకాడమీ పెట్టి ఎంతకాలం అయిందండి? 2.5 సంవత్సరాలు అయిందండి. 2.5 అయింది. అతను రేరుగా వచ్చేవాడండి. మార్నింగ్ వచ్చేవాడు, ఒక అరగంట నుండి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడు. మధ్యాహ్నం అంతా ఇంకా పిల్లలు వస్తుంటారు కదా, ఎవరైతే పొద్దున్న ఆడలు ఉన్నారో అది వచ్చేవాడు అన్నమాట. అక్కడ కారు ఇట్టేవాడు, అలా నడిచి వచ్చేవాడు, కారు ఏమో మళ్ళీ వచ్చేది. అంతే. ఇంకా చెప్పండి. తెలిసిందా విషయం? అతని వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేస్తున్న సంగతి మీకు తెలిసిందా? నాకు తెలిసిందండి. అంటే నేను చూశాను. ఏఈ నూకరాజు గారట, పిఠాపురం. ఇది మనం చూస్తున్నాం. స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా రిచ్ పీపుల్ ఇక్కడికి వచ్చేవారు పిల్లలు తీసుకుని శిక్షణ కోసం, షూటింగ్ శిక్షణ కోసం. కేవలం ఎవరైతే పిల్లల్ని తీసుకుని తల్లులు వచ్చేవారో ఆ సమయంలో, అంటే ఉదయం వేళలో మాత్రమే సాదిక్ ఖాన్ ఇక్కడికి వచ్చేవాడు, సాయంత్రం మాటలు వచ్చేవాడు కాదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సౌజన్య భర్త ఎవరైతే కార్తికేయ రెడ్డి ఉన్నారో ఆయన దాదాపు 1.5 నెలల కిందట అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది గుండెపోటుతో. దీని మీద కూడా పోలీసులు సాదిక్ ఖాన్ మీద మరో కేసు నమోదు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.